రాజమండ్రి ఫ్యామిలీ సూసైడ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వేధింపులతోనే పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నోకరాజు కుటుంబంతో సహా గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. గోదావరి నదిలోకి దూకే ముందు నూకరాజు మరణ వాంగ్మూలం రాసి స్నేహితులు అధికారుల గ్రూప్ లో పోస్ట్ చేశారు. తన కుమార్తెను తమను షేక్ సాదిక్ వేధిస్తున్నాడంటూ సూసైడ్ నోట్లో ఉంది. వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నూకరాజు సూసైడ్ నోట్లో రాశారు. రాజమండ్రి ఫ్యామిలీ సూసైడ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వేధింపులతోనే పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నోకరాజు కుటుంబంతో సహా గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజుబాబుని అడిగి తెలుసుకుందాం. రాజుబాబు, పంచాయతీరాజ్ ఏఈ నోకరాజు మరణ వాంగ్మూలం రాసి సూసైడ్ చేసుకున్నారు. సో పోలీసుల విచారణ ఏ విధంగా జరుగుతుంది? ఏంటి అప్డేట్స్? శంకరి, ప్రస్తుతమైతే గనక పిఠాపురంలో పంచాయతీరాజు ఏఈగా పనిచేస్తున్న నూకరాజు కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రి రోడ్డు కమ్ రైలు వంతెనపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నూకరాజు సూసైడ్ నోట్ కూడా రాశాడు. అంటే సూసైడ్ నోట్ ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే సూసైడ్ నోట్లో నూకరాజు చాలా కీలక అంశాలను పేర్కొన్నాడు, ప్రస్తావించాడు. అంటే తన మనవడు కార్తికేయ రెడ్డికి రైఫిల్ షూటింగు, అదేవిధంగా స్విమ్మింగు నేర్పిస్తున్న షేక్ సాదిక్ ఖాన్ అనే వ్యక్తి తమను వేధిస్తున్నాడు. తమ కుమార్తెను బలవంతంగా లొంగ తీసుకొని తమ విలువైన ఆస్తులు, అదేవిధంగా విలువైన వస్తువులు, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అన్నీ స్వాధీనం చేసుకొని తమను తీవ్రంగా వేధిస్తున్నాడు, చంపేస్తానని బెదిరిస్తున్నాడు అంటూ కూడా పంచాయతీరాజ్ శాఖ ఏఈ తన సూసైడ్ నోట్లో వాంగ్మూలం ఇచ్చారు. అంటే కాకినాడ జిల్లా కలెక్టర్కు, కాకినాడ జిల్లా ఎస్పీకు, కాకినాడ జిల్లా మెజిస్ట్రేట్కు కూడా ఆ లేఖ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. అంటే తమ కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తున్న ఆ షేక్ సాదిక్ ఖాన్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అతని వేధింపులు తట్టుకోలేకే తమ కుటుంబం అంతా కూడా ఆత్మహత్యకు పాల్పడిందంటూ కూడా పంచాయతీరాజ్ శాఖ ఏఈ నూకరాజు సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. ఆ సూసైడ్ నోట్ను కూడా గత రాత్రి, అంటే సూసైడ్ చేసుకోకముందు, అంటే కాకినాడ జిల్లాకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ అధికారులకు సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా ఏఈ నూకరాజు తన సూసైడ్ నోట్ను కూడా పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసిన తర్వాత పిఠాపురం నుంచి రాజమండ్రికి వచ్చి, పిఠాపురం నుంచి కారులో రాజమండ్రికి వచ్చి, రాజమండ్రి దగ్గర రోడ్డు కమ్ రైలు వంతెనపై గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతమైతే కనుక ఏఈ నూకరాజు ఏదైతే సూసైడ్ నోట్ రాశాడో సూసైడ్ నోట్ ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆత్మహత్య కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోట్లో పొందుపరిచిన విధంగా ఎవరైతే నిందితుడు ఉన్నాడో షేక్ సాదిక్ ఖాన్ సంబంధించిన పూర్తి వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. షేక్ సాదిక్ ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేస్తే కనుక పలు కీలకమైన అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరో పక్క చూస్తే కనుక ప్రస్తుతమైతే కనుక పోలీసులు ఏఈ నూకరాజు రాసిన సూసైడ్ నోటు ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ ఏఈగా పనిచేస్తున్న నూకరాజుకి సంబంధించిన తోటి ఉద్యోగులతోటి, అదేవిధంగా కుటుంబ సభ్యులతో కూడా పోలీసులు ఇప్పటికే విచారణ కూడా చేసి వాళ్ళ నుంచి పూర్తి వివరాలు కూడా సేకరిస్తున్నారు. మరొక పక్కన ఏదైతే ఏఈ నూకరాజు మనవడు కార్తికేయ రెడ్డి ఉన్నాడో, కార్తికేయ రెడ్డికి స్విమ్మింగు, రైఫిల్ షూటింగు నేర్పిస్తున్న షేక్ సాదిక్ ఖాన్ కూడా పోలీసులు అతను ఎక్కడున్నాడు దానికి సంబంధించిన వివరాలు కూడా పూర్తి స్థాయిలో సేకరించేందుకు దర్యాప్తు చేస్తున్నారు. మరో పక్క చూస్తే కనుక ప్రస్తుతమైతే కనుక ఏదైతే ఏఈ కుటుంబ సభ్యులు నూకరాజుతో పాటు ఆయన సతీమణి మీనా, ఆయన కుమార్తె సౌజన్య
వీళ్ళ ముగ్గురు కూడా రాజమండ్రి రోడ్డు కమ్మ రైలు వంతెనపై నుంచి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ ప్రాంతం దగ్గర పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు కూడా ముగ్గురు మృతదేహాలు కూడా ఒక్కరి మృతదేహం కూడా లభ్యం కాలేదు. ముగ్గురు మృతదేహాల కోసం కూడా పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. మరో పక్క గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గజ ఈతగాళ్లను అదేవిధంగా పోలీసులు కూడా ఆ సంఘటన స్థలంలో మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరో పక్కన ఏదైతే ఈ ఆత్మహత్య ఘటనలో కార్తికేయ రెడ్డి ఉన్నాడు, అంటే ఏఈ నూకరాజు మనవడైన కార్తికేయ రెడ్డి కూడా రాత్రి రోడ్డుకమ్మ రైలు బ్రిడ్జి నుంచి గోదావరి నదిలోకి దూకాడు. ప్రస్తుతం కార్తికేయ రెడ్డికి స్విమ్మింగ్ రావడం వల్ల కార్తికేయ రెడ్డి గోదావరి నదిలో ఈదుకుంటూ గోదావరి ఒడ్డుకు చేరుకున్నాడు. ప్రస్తుతం పోలీసులు కూడా కార్తికేయ రెడ్డిని కూడా విచారణ చేస్తున్నారు. అంటే షేక్ షాదిక్ ఖాన్ తమ కుటుంబ సభ్యులను ఎలాగ వేధింపులకు పాలు చేస్తున్నాడు, ఎలాగ చంపుతానని బెదిరిస్తున్నాడు, ఈ వివరాలన్నీ కూడా ఏఈ నూకరాజు మనవడైనటువంటి సురక్షితంగా బయటపడ్డ కార్తికేయ రెడ్డిని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. కార్తికేయ రెడ్డి నుంచి కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక ఈ కేసును పోలీసులు చాలా సీరియస్గా తీసుకొని నిందితుడు షేక్ షాదిక్ ఖాన్ కోసం విస్తృతంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు కేసును కూడా దర్యాప్తు చేస్తున్నారు. శంకరి. రైట్.